ఇలక్షణ నటుడు ప్రకాష్ రాజు సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల సంది మస్తు జోర్ మీద ఉన్నాడంట. అయితే ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతోని రకరకాల పోస్టులు పెట్టడం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నదంట. ఓ పక్కన ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే మరో పక్క దీని గురించి ఇటీవలనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిండంట. ఇక ఆయన గిట్లా సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు అని మస్తుగా మండిపడ్డాడంట. ఇక నేను ఈ దేశాలలో ఉన్న ఇండియాకి వచ్చిన తర్వాత నేను నువ్వు అడిగిన దానికి సమాధానం ఇస్తా అని ఆయన చెప్పిండంట. ఇక అంతలోపు ఇక నేను రాసిన దాన్ని మళ్ళసారి చదువుకోండి అని కోరిండంట. వ్యంగ్యంగా ఇట్లా సమాధానాలు అయితే ఇస్తున్నాడంట. ఇక ఆ తర్వాత కానీ ఆపిండా అంటే అది ఇట్లా లేకపాయి ఎంటనే రకరకాల పోస్టులు పెడుతున్నాడు కానీ ఇక ఎవరిని ఉద్దేశించి అనేది మాత్రం పేరైతే పెడతలేడు. ఇక ఇటీవలనే బీజేపీ కార్యకర్తలు నిన్నటి రోజున ఫిలిం ఛాంబర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టిరంట. హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ప్రకాష్ రాజు పోస్టులు పెడుతున్నాడు, ఇక వెంటనే ఆయనని మా అసోసియేషన్కి వెళ్ళి బహిష్కరించాలి అని పెట్టిరంట. ఇక అంతేకాదు, ఇక మన హిందువుల అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి అని నిరసననైతే తెలిపిరంట. గదిగిట్లా ఎట్లా అనుకుంటున్నారు, ఇక ఒక దిష్టి బొమ్మని దహనం చేసి మరి నిరసన తెలిపిరంట. ఇక మీకు గిట్లా ఏమనిపిస్తున్నది? గిట్లా ఎంతమంది అన్నా కానీ యువల్కి భయపడకుండా ప్రకాష్ రాజు గిట్లా పోస్టులు పెట్టడానికి వెనకాల ఎవరిని ఉద్దేశించి పెడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.